శ్రీమతి డికే అరుణమ్మ గారు ప్రెస్ కు అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారు అని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితనం ముఖ్యమంత్రి గారిది అని, కాంగ్రెస్ ప్రభుత్వానిదని. ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. జీవితాల్లో మార్పు రావాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు. కాళేశ్వరం కట్టింది వాళ్ళే, దానికి ఇంజనీర్లు వాళ్ళే, అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వాళ్ళే, కూలింది కూడా వాళ్ళ హయాంలోనే. మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రమంతా కూడా బస్సులను పెట్టి అదేదో 7వ అద్భుతమని, 7వ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అప్పచెప్పితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనా ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే. నిజం కూడా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధం మాకుందా లేదా బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా? మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం. దాదాపు కొన్ని నియోజకవర్గాలలో మరి అంతకుముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి, మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ పర్సంటేజ్ ఓట్లకు పడిపోయింది, మరి పడిపోయినటువంటి మీ ఓట్లను ఎక్కడ పోయినాయి? దయచేసి ఒకరిని మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం? మరి 100% బీఆర్ఎస్కి బీజేపీకి ఆ బంధమే లేకపోతే ఇదే పార్లమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ 7 నియోజకవర్గాలలో బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 60 వేల ఓట్లు బీఆర్ఎస్ నిలబడకుండా బూతులలో ఏజెంట్ని కూడా పెట్టకుండా మరి ఏ మాదిరిగా బీజేపీకి సపోర్ట్ చేసిందో ఒకసారి మనమంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100కి 100% ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటి వేలతో బయటికి తీసి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఇదే చేవేళ్లకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ల పాత డిజైన్లో కట్టి ఉంటే ఈరోజు 38,000 కోట్లతో నిర్మాణం అయిపోయేటువంటి ప్రాజెక్టు 1,47,000 కోట్ల వరకు పోయింది. ఆ రోజు డబ్బు మిగులుతూ ఉండే ఆ రోజే ఖచ్చితంగా మన పాలమూరు రంగారెడ్డి కానీ ఇతరత్ర అన్ని ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవసరం ఉంటుండే. ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతూ ఉండే అన్నమాట మరొకసారి గుర్తు చేస్తాం.